ఆయన దగ్గరికి వచ్చింది. 12. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై లేదురా. ఇదంతా కూడా మాకు ఎలాగూ సంభవించెను. గిద్యోను అడుగుతున్నాడు, నైనా తప్పు చేసే మందుకే మాకు ఈ దరిద్రం పట్టింది అని అంటల్లా. భలే చెప్తావే, నువ్వు దేవుడితో వచ్చావు కదా, అసలు ఏంటి దేవుడు మాకు తోడైతే ఇంత కష్టం ఎందుకు వచ్చింది? మానవుల సహజ శైలి. మానవుడు దేవుని పిల్లల్లో అనటానికి దొరికే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, ఒక పెద్ద మాట ఏంటి? మీకు మీ దేవుడు తోడైతే ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి, ఇన్ని వేదనలు ఎందుకు వచ్చాయి? అప్పుడు భలే అడుగుతారు. అడగటం కూడా, అమ్మా బైబిల్ పట్టుకుని పోవా తింటావే, మరి నీ కొడుకు ఎందుకు ఎట్టున్నాడు, నీ బిడ్డ ఎందుకు ఎట్టుంది, మీ ఇంట్లో ఎందుకు అట్టుంది అంటారు. ఎందుకంటారు? అలాగ దొరికేది అదే. ఇంకా గిద్యోను కూడా సర్లే దేవుడు ప్రత్యక్షమైన నా కష్టాలు తీరుతాయి అనుకోకుండా భలే చెబుతావే, దేవుడు మాకు తోడైంది, ఈ కష్టాలని మాకెందుకు వచ్చాయి అంటున్నాడు. హల్లెలూయా. ప్రభు మంది ప్రియులారా చాలా జాగ్రత్తగా గమనించాలి. కంటిన్యూషన్. యెహోవా ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించాడని చెప్పుచు, మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించని అతనితో చెప్పెను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నేను నిన్ను పంపినవాడు నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా ఏలినవాడా, దేవుని సహాయము చేత చాలు. ఇక ఇక్కడ ఆపుకున్నాం. వచ్చాడు దేవదూత, కనపడ్డాడు. గిద్దెని కాదు ఏంటి ఆయన అర్జెంటుగా వెళ్ళి ఇశ్రాయేలును కాపాడాలి. భలే చెప్తావే, మాకు దేవుడి తోడు ఇంత కష్టాలు మాకెందుకు వచ్చాయి, ఎన్ని బాధలు మాకెందుకు వచ్చాయి వాదిస్తున్నాడు. ఇంకా మాట్లాడినాడు. సరే వెళ్ళి రక్షించుకో, వెళ్ళు. ఏమనుకుంటున్నావు నువ్వు? నేనే నిన్ను పంపుతున్నాను, నిన్ను పంపిన వాడు నేనే అని చెప్పగా, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత. ప్రైజ్లా. పైన కారణాలు చెప్తున్నాడు. అట్టది ఇట్ట ఇది అది చెప్తున్నాడు. దొంగ కారణాలని చెప్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కారణాల గురించి చూసుకుందాం. మనం గమనించిన దగ్గర చాలా జాగ్రత్తగా గమనించిన 14 వచనం. అంతటి యెహోవా తన తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో ఇశ్రాయేలు రక్షింపమని నిన్ను పంపినవాడు నేనేనుగా, అతడు చిత్తము నా ఏలినవాడా. పైన 11 వచనంలో యెహోవా మాకు తోడైతే ఇన్ని కష్టాలు మాకెందుకు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించాలి. 12 వచనం 11 వచనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇన్ని కష్టాలు మాకు ఎందుకు వస్తాయి, నీవు మాకు తోడై ఉంటే మాకు ఇన్ని బాధలు ఎందుకు వస్తాయి. హల్లెలూయా. క్వశ్చన్ పేపర్ దగ్గరికి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి క్వశ్చన్ పేపర్ చూసిందనే మనకి ఏం జరుగుతాయి? ఫస్ట్ బాగా చదివిన ఆయన అయితే పర్వాలేదు రాస్తాం గ్రంథంగా. కాస్త అదప చదివినామైతే పర్వాలేదు 35 దాకా పాస్ మార్కు లాగొచ్చు. అసలు చదవనామైతే ఏంది అసలు ఏ తెచ్చులు ఇంత టఫ్ ఇస్తారా? ధైర్యం కోల్పోతాం. ధైర్యాన్ని ఏం చేస్తా? కోల్పోతాం. ప్రభునందు ప్రియులారా, అందుకే ఇక్కడ దేవుడు ఆయన దగ్గరికి వచ్చినాక కారణాలు చెప్పకూడదు. హల్లెలూయా. తల్లిదండ్రులు వచ్చి అమ్మ చదువుకుంటున్న వాడిని ఏడ చదివేనే వచ్చిన నుంచి ఆ పని ఈ పని అది ఇదని చెప్తూనే ఉంటుంది. ఎప్పుడు చదివినా అందుకే ఫెయిల్ అయినా.
కారణాలు చెప్పకూడదు. హల్లెలూయా. మనం చదువుకుంటా ఉంటే ఏ అమ్మా నాయన పని చెప్పరు, చెప్తారా? పుస్తకం అట్లా ముందేసుకో. ఎంత కష్టమైన గునుక్కుంటున్నావు, గుసుక్కుంటున్నావు, తిట్టుకుంటున్నావు, తన్నుకుంటున్నావు, అమ్మ నాయన వాళ్ళే కష్టపడతారు. కానీ అమ్మ ఇల్లి కాసేపు ఆ వంటగడ కూర్చో, అమ్మ ఇల్లి కాసేపు దగ్గర కూర్చో, ఈ పని ఆ పని నేను చెప్తారా? సస్యేమి రాన్నా చెప్పరు. మన పుస్తకాలు పట్టుకుని కూర్చుంటే నిజలా మనం కూర్చుంటామా? మనం కూర్చుంటామా? గిద్దెలు మాత్రం ధైర్యంగా దేవుని సముఖంలో ధైర్యంగా ఉన్నాడు. కారణాలు చెప్తా ఉన్నాడు. చదవండి న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం, 15వ వచనం. ఇక్కడ కారణాలు ఎత్తులాడుకుంటున్నాడు ఆయన. చూడండి సామెతల గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనం. కారణాలు ఎత్తులాడుకోవటం మానవులకు బహు ఇష్టం. దానివల్ల దీనివల్ల కారణాలు చెప్తా ఉంటాం. రైతులా పిల్లలకు ఇంకా బలి దొరుకుతాయి కారణాలు కదా, బలి దొరుకుతాయి కదరా నానా, మనకు బలి దొరుకుతాయి కదా. సాకులు చెప్పుకొని బలి ఉంటాయి. అరే స్కూల్కి వెళ్ళరా అంటే ఒక సాకు, చదువుతున్నావా అంటే ఒక సాకు. అరే ఏంట్రా హోంవర్క్ చేయలేదని మేడం గారు అడిగారు అనుకో, ఏం చెప్తా? జాబ్ వచ్చింది మ్యామ్. ఇంకా కాస్త ఏమనుకో ఇంకోటి, అక్కడ వీడియో వస్తుంది యూట్యూబ్లో. సార్ వచ్చి అటు గుడ్డ పిల్లని అడుగుతాడు, ఏంట్రా నువ్వు హోంవర్క్ చేయలేదంటే, నాకు కడుపు నచ్చింది సార్. ఏంటిరా? అవును సార్ కడుపు నచ్చింది. ఏం నొప్పిరా? గర్భ సంచిలో నొప్పి వచ్చింది సార్ అని చెప్తాడు. అది స్కూల్లో టీచర్కి చెప్తున్నాడు ఆ మాట. రైతురా హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, చూడండి పిల్లలు విద్య మీద ఫోకస్ చేయకుండా సెల్లుల మీద ఫోకస్ ఎక్కువైపోయింది. ఎక్కడ వస్తుందంటే వాడికి కడుపు నొప్పి, గర్భ సంచిలో నొప్పి వస్తుందంట. అది వయసు మహా 6 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటాయి. అంటే చిన్న పిల్లడు, చాలా చిన్న పిల్లడు. ఆడికి మాస్క్ పెట్టారు, మళ్ళీ ఏడుస్తున్నాడు, కన్నీళ్ళతో ఏడుస్తున్నాడు. అది ఏడుస్తూ కూడా సార్కు సమాధానం చెప్పి ఎక్కడ నచ్చుతుందిరా, ఏమని గొప్ప సంచిలో నచ్చుంటే ఎట్టు చేయరు అంటున్నాడు. ప్రభువునందు ప్రియులారా, పిల్లలకి సాకులు భలే దొరుకుతాయి. దొరుకుతుందా? సాకులు ఎలా దొరుకుతాయి? మనం ఏది చెప్తే తల్లిదండ్రులు వాళ్ళ అమాయకులు నమ్ముతారంటే ఏం చేస్తారు బాబు? రిజులా. అందుకే చూడండి సామెతల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. సోమరి బయట సింహం ఉన్నది, వీధులలో నేను చంపబడుతున్నాను. చూడండి, సోమరి వీధిలో సింహం ఉంది, నువ్వు చస్తావు అంటాడంట వాడు. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళారు, బయట వస్తుంది పక్కకి రాపోన్నాడు అనుకో, వాడికి లేయడానికి నడవడానికి అక్కడ దాకా వెళ్ళడానికి ఒళ్ళు బద్ధకమయ్యి, అమ్మా బయట సింహం ఉంది, బయటికి పోతున్నా మీద పడతాడే, నీకు తెలియదు, అమ్మా నీకు తెలియదే, ఆ దోమ బట్టి పోతుంటే ఏదో ఆ ఎక్కడి ఇక్కడ కుక్క ఉంది మా, నేను పోయిన పోవటమే గవ్వని నా మీద పడుతుందమ్మా, నేను పోనమ్మా. అయితే సరే అట్లా కాదు కానీ ఆడుకోవడానికి పో. 5 నిమిషాల్లో ఆ ఇల్లు దాటి అవతలి వెళ్ళిపోయాడు. ఆడుకోవడానికి పోవడానికి 5 నిమిషాలు దాటి వెళ్ళిపోయాడు ఆ ఇల్లు. ఆ తల్లిదండ్రులు కానీ ఏదైనా మేడం కానీ ఏదైనా టీచర్ ఏదైనా పని చెప్పి, అప్ప మేడం సార్ వాళ్ళ ఇంటికాడికి నేను పోను సార్, కుక్క ఉంది, వాటితో ఆడుకోవడానికి అయితే పోవటానికి కుక్క అడ్డం రాదు, వీడు పోవడానికి మాత్రం సార్ ఒరే వాడు స్కూల్కి రాలేకపోయి పిలుచుకురా పోరా అని విలేజ్లలో చెప్తారు. ఇప్పుడంటే ఫోన్ వచ్చింది, వాళ్ళ ఆయన ఫోన్ చేస్తారు, ఏమా మీ పిల్లడు స్కూల్కి రాలేదని. కొన్ని సంవత్సరాల క్రితం సార్లే వచ్చేవాడు కట్టె పట్టుకొని, అంత ఎదురు పిల్ల పట్టుకొని, ఎక్కడికి వెళ్ళేవాడు వాడు పేదరుగాడు అడిగాడు రాడు స్కూల్కి రోజు, వాడు రామయ్య కొడుకు అడిగారా, ఎక్కడ వెళ్ళాడు ఎవరు బాబు కొడుకు ఎక్కడ అని ఎత్తులాడుకుంటూ వచ్చేవారు. రైతులా వచ్చి వాళ్ళు ఎత్తులాడుకుంటూ వస్తే అప్పుడు పిల్లలు ఏం చేసేవాళ్ళంటే, అప్పుడు కొట్టాలి కదా ఆ కొట్టాలలో దాచిపెట్టుకుంటారు. ఆ కొట్టాలలో దాచిపెట్టుకొని సరదాగా స్కూల్ ఎగ్గొడతారు.
సాగులు సాయంత్రం అమ్మ వచ్చి ఏది రా స్కూల్కి పోలేదంటే ఆడమ్మా కడుపు నుంచుంటే ఆడమ్మ పోలే. ఇంకా కాస్త ముందుకు ఏం చెప్తావు, నేను రెడీ అయ్యేసరికి మా ప్రార్థన అయిపోయింది, బెల్లు కొట్టిండు ప్రార్థన అయిపోయింది. రైజ్లా కారణాలు భలే ఉంటాయి, సాకులు భలే ఉంటాయి. సాకులు చెప్పి తప్పించుకోలేము, సాకులు చెప్పి దేనిని కూడా మనం తప్పించుకోలేము. ఏదైనా సరే అది తప్పించుకోలేదు. చదవండి చిన్న మాట, సోమరి గురించి 13వ వచనంలో, బయట సింహమున్నది, వీధులలో నేను చంపబడుతున్నాను. చూడండి, ఇక్కడ వాడు సోమరిపోతయి ఉండి వీధులలో ఉన్నటువంటి దాని గురించి చెప్తా ఉన్నాడు. వాడు ఆ పనిని చేయడానికి ఒళ్ళు బరువు అయిపోయింది. మనం కూడా వాడు చూస్తున్నాం, తల్లిదండ్రులు వచ్చి చదువుకొని పనికి మాట్లాడాను, ఆ పుస్తకం వేసుకొని చదువుకో, ఎగ్జామ్స్ ఉన్నాయంటే సెల్లు పట్టుకొని కిందికి పైకి తిప్పుతుంటాం. రైజ్లా ఇప్పుడు పిల్లల్ని చదువుకోమని చెప్పాలంటే సెల్లు పక్కన పెట్టాలి. ఆ సెల్లు వాళ్ళకి పక్క చేస్తే మళ్ళీ ఏడు అన్నం తినరు, అలుగుడు కదా. ఎన్ని కష్టాలు తల్లిదండ్రులకు. ఇప్పుడు పిల్లలు చదివియాలంటే వాళ్ళు సోమరం పోతు తత్వం నుంచి బయట తీసుకుంటే ఎన్ని కష్టాలు తల్లిదండ్రులకు. హల్లెలూయా. సార్లన్నా కాసేపు అలాగ పంపించేస్తారు. ఇంటికి వచ్చి చదివేయకపోతే రేపు అందరి పిల్లలు ఏమో బాగా చదువుకుంటారు. నీ కొడుకు ఫెయిల్ అయ్యాడు, నీ కూతురు ఫెయిల్ అయిందంటే మరి పనిలో పోయిన కాడ తల తీసుకొని ఉండాలి. రైజ్లా ఇప్పుడు మిమ్మల్ని తల తీసుకొని మనం ఏం చేయాలి? మనమేం చేయాలి? చెప్పు. ఏం చేయాలి? చదువుకోవాలి. పిల్లలతో గోలిగుండ్లు, ఆ రోడ్డు మీద అటు ఇటు జడ్జినట్లు ఆడటం, తిరగటం మానుకోవాలి. మానుకొని శ్రద్ధగా ఆ పుస్తకాల మీద శ్రద్ధ పెట్టి చదవాలి పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి సామెతల గ్రంథం 24వ అధ్యాయము, సామెతల గ్రంథం 24వ అధ్యాయము 30వ వచనం. సోమరి వాని చేను నేను దాటినగా తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా. ప్రైజ్లా. దేవుని సముఖంలో, దేవుని సన్నిధిలో మనం నిలిచినప్పుడు దేవుడు కూడా మనం దాటి వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని దాటి వెళ్ళిపోతాడు. అదే రీతిగా మనం చక్కగా చదవలేదనుకో, ఏమి కారణాలు చెప్తా ఉన్నామనుకో, ఎగ్జామ్స్ కూడా దాటి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఏమి వెళ్ళిపోతాయి? ఎగ్జామ్స్ కూడా దాటి వెళ్ళిపోతాయి. తర్వాత తెలుస్తుంది మనకు ఎగ్జామ్స్కు రావాల్సిన విలువ. 1 సంవత్సరం రోజు పనికి ఈడ్చేయండు, అప్పుడు గుర్తొచ్చని చదువు. రైజ్లా. అప్పుడు చదువు గురించి, అప్పుడు పుస్తకం మీద కాన్సన్ట్రేషన్ చేస్తాం. సాకులు చెప్పి మానుకున్నామనుకో చదువును, దేవుడు ఇచ్చిన కృపను, జ్ఞాన సంపాదనను మనం మానుకోకూడదు. హల్లెలూయా. అందుకే సోమరి అని పేరు పెట్టాడు. ఎవరికి? కారణాలు చెప్పి మానుకునేటప్పుడు. నాకు స్కూళ్ళకి, కాలేజీలకి పోవాలన్నా, ఏదైనా పని చేయాలన్నా కాస్త సాకులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అవన్నీ మానుకోవాలి. అర్థమవుతుందా? సాకులు చెప్పడం మానుకోవాలి. మార్చిలోనే మనకు పుచ్చకాయలు పడుకుని ఎగ్జామ్స్ దాయాలా. బుక్లెట్ తెచ్చి మొక్కని ఇసురు కొట్టి, ఒక క్వశ్చన్ పేపర్ ఇసురు కొట్టి అంటాడు. అయిపోయింది సమయం, పుస్తకాలు చదివే సమయం. ఫిబ్రవరి అయిపోతుంది. మార్చి ఏం కళ్ళు మూసుకొని తెచ్చాక 1వ తారీఖు వచ్చి పడుతుంది. శ్రద్ధగా చదవాలి. మిగిలిన కొంతకాలం మనం పుస్తకాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. సాకులను మానుకోవాలి. తల్లిదండ్రులకు సాకులు చెప్పటం. నెక్స్ట్ సామెతల గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. సాకులు చెప్పటం మానుకొని దేవుడి గురించి జ్ఞానమును సంపాదించుకోవాలి. చదువు అనగా జ్ఞాన సంపాదన. చదవటం అంటే ఏంటి? జ్ఞానాన్ని సంపాదించ, ఎలా బతకాలో, ఎలాగా సంపాదించుకోవాలో నేర్పిస్తుంది చదువు.
ప్రజలా. కానీ దానిని ఎలాగా జీవితంలోకి అన్వయించుకొని నేర్పించేది పరిశుద్ధ గ్రంథ చదువు. హల్లెలూయా. ఎలాగ మన బ్రతుకును, మన జీవితాన్ని, మన కుటుంబాన్ని, మనల్ని ఎలాగ కట్టుకోవాలో నేర్పిస్తుంది బైబిల్ చదువు. ఈ లోకంలో కనిపించే చదువు మనకు కేవలం సంపాదనకు మాత్రమే ఉపయోగపడుతుంది కొంతవరకు. హల్లెలూయా. చదవండి మాట 2వ అధ్యాయం 3వ వచనం. తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెలికినట్లు దానిని వెలికిన ఎడల, దాచబడిన ధర్మం వెలికినట్లు దానిని వెలికిన ఎడల గ్రహించదము. దేవుని గురించిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. వెండిని వెతికినట్లు, బంగారాన్ని వెతికినట్లు, శ్రేష్టమైన వస్తువుని ఎలాగో వెతుకుతావో అలాగ జ్ఞానాన్ని వెదకి వెదకి సంపాదించుకోవాలి. జ్ఞానాన్ని వెలికి వెలికి సంపాదించుకోవాలి. పిల్లలు ఈనాడు జ్ఞాన సంపాదనలో తల్లిదండ్రులు స్కూల్లో పంపిస్తూ ఉంటే వాళ్ళు జ్ఞానం సంపాదించడానికి బదులు ఏవేవో సంపాదించుకుంటున్నారు. రైజులా. జ్ఞానమును సంపాదించుకోవాలి. మనకు దేవుడు ఇచ్చిన కృప చక్కగా స్కూల్ ఇచ్చారు. అర్థమైతే ఉందా? క్రైస్తవులు ఈ భూమి మీదకి వచ్చేంత వరకు, క్రైస్తవులు ఈ భూమి మీదకి వచ్చేంత వరకు, క్రైస్తవులు ఈ దేశంలోకి వచ్చేంత వరకు ఈ దేశంలో స్కూళ్ళు సరిగా లేవు. తెలుసా సంగతి? మొదట ఈ దేశానికి వచ్చినట్టు అనేక మంది క్రైస్తవులు, అనేక మంది దేవుని మాటలు బోధించేవారు. మొదట వీరికి జ్ఞానం లేదు. భారతదేశంలో వారికి చదువు లేదు, విద్యాభ్యాసం లేదని నిరుపేదలకు సైతం చదువు అందించడానికి ఆ యొక్క దేవుడి సేవకులే ప్రయాసపడ్డారు. ఎక్కువగా స్కూళ్ళు పెట్టి, మినిస్ట్రీస్లు పెట్టి అనేక రకాలుగా విద్యాబోధన చేశారు, సేవా పరిచర్యలు చేశారు. అంతకుముందు కూడా భారతదేశంలో చదువు ఉంది, కానీ అందరికీ అందుబాటులో లేదు. హల్లెలూయా. కానీ ఒక దేవుని పిల్లలు, యేసు క్రీస్తు పిల్లలు వచ్చిన తరువాతనే ఈ భారతదేశంలో భూమిపైన చదువు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకున్నా ఇదే సత్యం. హల్లెలూయా. చదవండి కంటిన్యూషన్. అది మా యెహోవాయే జ్ఞానమునిచ్చువాడు. ఇప్పుడు ఎవరిని అడగాలి జ్ఞానం, తెలివి? ఎవరిని అడగాలి? పుస్తకాలు పట్టుకునే కుస్తీ పడుతుంటాం, మంచిదే. దానికంటే ముందు దేవుని యందు భయభక్తులు ఉండాలి, దేవుడితో కలిసి నడిచే నడక ఉండాలి. ఆయన సన్నిధిలో ఆయన అడగాలి, అయ్యా నాకు జ్ఞానము కొద్దుగా ఉంది, జ్ఞానం ఇయ్యని. జ్ఞాపక శక్తి కొద్దుగా ఉంది, జ్ఞాపక శక్తి అని. తెలివితేటలు కొద్దుగా ఉన్నాయి, తెలివితేటలు. అయ్యా నేను చదివినది నాకు జ్ఞప్తికి ఉండటం లేదు, ఆ జ్ఞాపకం ఉండే జ్ఞాపక శక్తిని నాకు ప్రసాదించమని దేవుని సన్నిధిలో ప్రాధేయపడాలి. కంటిన్యూ 6 word. తెలివియు వివేచనయు ఆయన నోటి. తెలివితేటలు వివేచన అక్కడి దగ్గర నుంచి వస్తాయి, యేసు క్రీస్తు దగ్గర నుంచే మనం నేర్చుకోవాలి. ప్రైజ్లా. ఇంకొక మాట చదవండి, అది సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. 3వ అధ్యాయం 13వ వచనం. జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండిని సంపాదించడం కంటే జ్ఞానము సంపాదించడం మేలు, అపరంజిని సంపాదించడం కంటే జ్ఞానము నందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానము కావు. హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్ళి జ్ఞానము సంపాదించడం, జ్ఞానము సంపాదించిన వాడికంటే నీ ఇష్ట వస్తువులన్నీ అమ్మి నీ జ్ఞానం సంపాదించడానికి పెట్టుకున్న దాంతో సమానము కాదు. అందుకే తల్లిదండ్రులు పిల్లలను చదివించడానికి ఏం చేస్తారు? వాళ్ళు కష్టపడిన కష్టాలతో అంతా ప్రయాసపెడతారు. వాళ్ళు కష్టపడే సొమ్మంతా పిల్లల చదువులకి ఖర్చు పెడతారు. ఎందుకు? జ్ఞానము నా పిల్లలు సంపాదించుకొని ఉన్నతంగా స్థిరపరచబడతారు అని. ప్రైజ్లా.
దానిని మనం వ్యర్థంగా పోనీయకూడదు. పిల్లలుగా మనం ఏం చేయకూడదు, దాన్ని వ్యర్థంగా పోనీయకూడదు. తల్లిదండ్రులు మన కోసం ప్రయాసపడుతున్నారని, వారు కష్టపడి మన జీవితాలను, మన బ్రతుకును తీర్చిదిద్దడానికి ప్రతి పైసా ఖర్చు పెడుతున్నారన్న విషయం ప్రతి పిల్లలకు తెలియబడి వారు కష్టపడి ఇష్టంగా చదవాలి. ఎలా ఉండాలి? చదువు మీద ఇష్టం ఉండాలి. హల్లెలూయా. ఇష్టంగా చదవాలి, కష్టంగా చదవకూడదు. చదవాలి అనుకున్నప్పుడు చదువు తాట తీయాలి. చదవాలి అనుకున్నప్పుడు అది ఎంత లోతైనా సరే చదవాలి. రైజులా, అదే ఇష్టంగా చేసే పనిలో ఉన్నటువంటి ఆ గొప్పతనం. ఇష్టపడి చేస్తే రాదు అనుకున్నది కూడా మన దగ్గరికి వస్తుంది. రైట్? అది రాదు అనుకున్నది కూడా ఎక్కడికి వస్తుంది? మన దగ్గరికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు వస్తుంది? నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోగలిగితే. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, బహు జాగ్రత్తగా గమనించండి. దేవుని సన్నిధిలో జ్ఞానము సంపాదించుకోవడానికి మొదట నిన్ను సిద్ధపరచుకోవాలి. సాకులు చెప్పడం మానుకోవాలి. గిద్యోనైతే చెప్పిన పని చేయమంటే ఏదేదో సాకులు చెప్తా ఉన్నాడు. కానీ మనము జ్ఞానవంతులుగా ఉండి సాకులు చెప్పడం మానుకొని దేవుని సముఖానికి చేరి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. పుస్తకాల మీద పడి అలాగే మనం వ్యర్థంగా మనము అలాగే సమయాన్ని వృధా చేసుకోకుండా ఉన్న సమయాన్ని ఉపయోగించుకొని దేవుని సముఖములో, దేవుని సన్నిధిలో మనము జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞాన సంపాదనలో మన తల్లిదండ్రులు మనల్ని స్కూల్లో పంపించినప్పుడు మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఏవేవో సంపాదించాల్సిన పని లేదు. దేవుడి సన్నిధిలో జ్ఞానాన్ని మాత్రమే సంపాదించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. విద్యాభ్యాసం అనేది చాలా ముఖ్యం. విద్య లేకనే మన తల్లిదండ్రులు అనేక మంది కుటుంబాలను, అనేక మంది వ్యక్తులను, మనుషులు మోసం చేసి బ్రతుకుతున్నారు. హల్లెలూయా. జ్ఞానం లేక, ఆ జ్ఞానం దేవుడు మనకు నేర్పించడానికి చక్కగా ఈనాడు విద్యా సంస్థలు ఏర్పాటు చేశాడు. ఈనాడు భూమి మీద అనేక మంది మానవులు బాగుపడాలని, మనము మన కుటుంబాలు, మన జీవితాలు జ్ఞానం సంపాదించుకోవాలని దేవుడు కృప చూపించాడు. ప్రైజ్ ది లార్డ్. మరటువంటి పిల్లలమైనటువంటి మనందరూ కూడా, దేవుని సన్నిధిలో ఉన్న పిల్లలందరూ కూడా ప్రతిరోజు స్కూళ్ళకు వెళ్ళేటప్పుడు, వచ్చినప్పుడు జ్ఞానాన్ని సంపాదించడానికి మీ మీద మీరు ఎప్పుడు ప్రయాసపడుతూ ఉన్నారు. ఏం సంపాదించుకోవాలి? జ్ఞానము సంపాదించుకోవాలి. ఈ లోకములో అన్నిటిని సంపాదించుకోవడానికి సమయం ఉంది, కానీ విద్యను సంపాదించుకోవడానికి కొంత సమయమే దేవుడు మనకి ఇచ్చినాడు. ఈ సంవత్సరం అయిపోతుందంటే మళ్ళీ మీదకి మనం స్కూల్కి వెళ్తామో, కాలేజీకి వెళ్తామో లేదో కూడా తెలియదు. ఫెయిల్ అయిపోతే కొంత తల్లిదండ్రులు ఒకవేళ ఓపిక కలిగిన వాళ్ళైతే సరే మీదకి కూడా వెళ్ళమంటారు, లేదనుకో పనికి ఈడుస్తారు. అవసరమైన కష్టాలు వద్దు కదా. అయితే ఏం చేయాలి? మనం చదవాలి. స్కూల్లోకి వెళ్ళి ఏం చేయాలి? జ్ఞాన సంపాదనలో మనం ముందంజలో ఉండాలి. క్రైస్తవ పిల్లలు, యేసు క్రీస్తు నమ్మిన పిల్లలు దేవుని సన్నిధిలో అడగాలి, అయ్యా మాకు చదువు జ్ఞానం ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన ఏం చేయాలి? మనం ఏం చేయాలి? జ్ఞానం నీవు ప్రభువాన్ని ప్రార్థన చేయాలి. చదువు నీవు ప్రభువాన్ని ప్రార్థన చేయాలి. ప్రభువా మాకు చదివినది జ్ఞాపకం వచ్చే కృప నీ ప్రభువాన్ని ప్రార్థన చేయాలి. అది కానీ రివర్స్ ప్రార్థన చేయకూడదు. ఫలానా పాస్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే పాస్ అయిపోతారు, అంతా దొంగ మోసం. ఏ పాస్ ప్రార్థన చేసినా మనకు చదువు రాకపోతే ఆ పాస్ ఏం చేస్తాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కొంతమంది ప్రార్థన చేస్తారు, ప్రభువా నేను చదివిన క్వశ్చన్ ఎగ్జామ్లో రావాలా? నువ్వు చదివిన క్వశ్చన్ ఎగ్జామ్లో రావాలా? ఇది ఆ ప్రార్థన. ఇదేమో ప్రార్థన. అయితే పెన్నుకు ప్రార్థన, పెన్నుకు ప్రార్థన చేయండి, పెన్సిల్కు ప్రార్థన చేయండి, వృత్తలేఖని బొమ్మల వృత్తలేఖనికి ప్రార్థన చేయండి, లబ్బర్కు ప్రార్థన చేయండి, చేత పట్టుకొని ప్రార్థన చేయండి.
పాస్టర్ గారు ప్రార్థించి ఆ పెన్ను నువ్వు రాకపోయినా ఆ పెన్ను రాసుకుంటూ పోతుందా? ఏమయ్యా పాస్టర్ గారు ప్రార్థన చేశారు, ఇంకా పాస్టర్ గారు ప్రార్థన చేశారని దగ్గర ఇలా పెట్టేవాడు వచ్చే ఆన్సర్ షీట్ మీద, బుక్లెట్ మీద అదే రాసుకుంటూ పోతే నేను చేయగలి లేకోకుండా అండి. ప్రార్థన జీవితంలో కూడా జ్ఞానంగా ఉండాలి. ప్రభా నేను కష్టపడి చదువుతున్నానే, క్వశ్చన్ పేపర్ చూసిన వెంటనే ఏ క్వశ్చన్ అయితే అక్కడ ఎగ్జామ్ హాల్లో ఇస్తారో దాని ఆన్సర్ నాకు వెంటనే గుర్తు రావాలి తండ్రి. అట్టి జ్ఞానంని ఇలా ప్రార్థన చేసుకోవాలి. ప్రభా ఆ క్వశ్చన్ పేపర్ చూస్తా నేను, మరి ఏ క్వశ్చన్ అయినా ఇవని పండితులు ఇచ్చాడు, ఆ క్వశ్చన్ చూసిన వెంటనే నేను చదివింటాను దాని ఆ ఆన్సర్ నా మెదడులో తట్టాలి. ఆ ఆన్సర్ అంతా నాకు రాయడానికి గుర్తు రావాలి. నేను రాస్తున్న కొలది, నేను ఆ ఆన్సర్ షీట్ మీద ఆ ఆన్సర్ రాస్తున్న కొలది నాకు ప్రతి క్వశ్చన్ ఆన్సర్ జ్ఞాపకం చేయి. ఎలా ఉండాలి ప్రార్థన? నాకు జ్ఞాపకం చేయి, నేను చదివినది నాకు జ్ఞాపకం చేయి, నేను మర్చిపోకుండా నాకు జ్ఞాపకం చేయి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు నాకు ఆరోగ్యది. ఎగ్జామ్ హాల్లో వెళ్ళి నేరసత పడిపోతాను. టెన్షన్, పిల్లలకి టెన్షన్, ఏమో ఎట్టొస్తుందో ఏమో తినరు నగసాట్లు. కొంచెం రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు అన్ని క్వశ్చన్లు చదవాలా? నిజలా 3 రకాలుగా పిల్లలు చదివే వాళ్ళు ఉంటారు. మొదట స్కూల్ స్టార్ట్ అయిన వాళ్ళ నుంచి చదివేవాళ్ళు. రెండవది ఎగ్జామ్కి ఒక 10 రోజులు 20 రోజులు ఒక నెల ముందు చదివేవాళ్ళు. మూడవ కేటగిరీ రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు చదివేవారు. 3 కేటగిరీలు ఉంటారు మన స్కూల్లో పిల్లలు. ఎగ్జామ్ పెడతాం, ఈ ముందు నుంచి చదువుకున్న వాడు ఏం చేస్తాడు? ఊరికే స్టైల్గా అలాగా పేపర్లు తిప్పేసి నేను రాస్తానని వెళ్ళిపోతాడు. వీడు ఒక వారం ముందు చదివాడు ఏం చేస్తాడు? కాస్త ప్రయాసపడతాడు, ఆ వారం ముందు చదువుతాడు, ఒక రకంగా రాస్తాడు. తెల్లమాట ఎగ్జామ్ అని ఈరోజు మొదలు పెడతాడు ఒకడు. ఇంకా చదువుతాడు చదువుతాడు చదువుతాడు. ఎగ్జామ్ పోయే ముందు కూడా పేపర్ ఆపక ఈ పక్క తిప్పి పట 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 పేపర్లు పటపట అంటుంటాయి. అందరు చూసినప్పుడు ఏదో ఇంత కష్టపడుతున్నాడు పిల్లోడు అనుకుంటుంటారు పాపం. పట 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 తిప్పుతారు. నా పుస్తకం అడేసి వెళ్ళిపోతారు లోపలికి. ఏమొస్తుందా? ఏం రా, ఆ పేపర్ల సౌండ్ గుర్తొచ్చుంటుంది. వయసులా మనం ఏ కేటగిరీలో ఉన్నాము మన సంఘ బిడ్డలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నా. వయసులో హల్లుయా మార్క్స్లో రాయిపోతున్నారు పిల్లలు ప్రయాసపడి. మనం ఏ కేటగిరీ? ఫస్ట్ నుంచి చదివేవారిగా ఉన్నామా, లేకపోతే ఎగ్జామ్ ఉందంటే ఒక వారం నెల ముందు చదివేవారిగా ఉన్నామా, లేకపోతే రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు ప్రారంభించుకుంటున్నామా? ఏ కేటగిరీలో ఉన్నాం? లేకపోతే ఈ విధమైన ప్రార్థన, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే పాస్ అయిపోతానులేండి, పెన్నుకు ప్రార్థన చేసుకున్నాం, పెన్సిల్కు ప్రార్థన చేసుకున్నాం, రబ్బర్కు ప్రార్థన చేసుకున్నాం, వృత్తలకి ప్రార్థన చేసుకున్నాం, స్కేల్కు ప్రార్థన చేసుకుంటాం, అవసరమైతే హార్ట్కి నువ్వు ప్రార్థన చేసుకుంటావు, నెంబర్కు ప్రార్థన చేసుకుంటావు. ఇన్నిటికి ప్రార్థన చేసుకుని పోతావు. నీ మెదడులో గుజ్జు లేకపోతే ఎన్ని ప్రార్థన చేసి ఏమొస్తుంది? దేవుని దగ్గర ప్రార్థన చేయటానికి కూడా తెలివిగా అడగాలి. అయ్యా నాకు చదివిన ఈ జ్ఞాపకం ఉండటం లేదు, ఈ జ్ఞాపక శక్తిని దీనులను దీనురాలని నాకు ఇవ్వు. దేవుడి పిల్లలు చేయవలసిన ప్రార్థన విన్నపం. నాకు పలానా సబ్జెక్టు వీక్గా ఉన్నాను తండ్రి, అది చదివినప్పుడు నాకు జ్ఞాపకం ఉండటానికి, దాన్ని అర్థం చేసుకోవటానికి నా తెలివి సరిపోవట్లేదు, నీ తెలివి నీ జ్ఞానం యేసయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన నీ జీవితాన్ని సఫలం చేస్తుంది. ఆ క్వశ్చన్ చూసిన వెంటనే దేవుణ్ణి అడిగిన ఆ ప్రార్థన సఫలం చేసి నీకు దేవుడు నువ్వు చదివిన దాన్ని జ్ఞాపకం తీసుకొచ్చి ఆ ఆన్సర్ షీట్ మీద నువ్వు చక్కగా రాయడానికి దేవుడు కృపనిస్తాడు. ఆమేన్. అది దైవిక సంబంధమైన పిల్లలు చేయవలసిన ప్రార్థన. వాళ్ళు ప్రార్థన చేస్తే పాస్ అయిపోతాం, వీళ్ళు ప్రార్థన చేస్తే పాస్ అయిపోతాం. అబద్ధం. నిజమైతే ఉందా? కాదు కదా, అది కాదు ప్రార్థన. పిల్లలు ఏమని ప్రార్థన చేయాలి? నాకు జ్ఞానం, తెలివితేటలు, జ్ఞాపక శక్తి లేవు, నేను రాత్రి పిల్లలు చదువుతాను తండ్రి, అదే చదివినది నాకు జ్ఞాపకం ఉండాలి. ఎగ్జామ్ టైంలో నాకు ఆరోగ్యం ఉండాలి, ఏ నీరసం ఏ బలహీనత ఉండకూడదు, ఏ విధమైనటువంటి అవసరతో నేను ఉండకూడదు. నేను మన ఎగ్జామ్ హాల్కి వెళ్తూ వస్తున్నప్పుడు ఏ ప్రమాదాలు జరగకూడదు. సమయానికి నేను ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి.
హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ అని ప్రార్థన చేసుకోవాలి. ఇది దైవికమైన జ్ఞాన సంపాదన అంటే. ప్రార్థన, అయ్యా యేసయ్యా నా ముందర్లు బాగా రాచి నేను బాగా రాశాను, నా ఎన్నికల్లో బాగా రాచి నేను బాగా రాశాను, కృప చూపించి ముందు బాగా 100 మార్కులు చదివినాయి నేనైనా, వెనక బాగా 100 మార్కులు రాసిన నేనైనా అని ప్రార్థన చేసినాం అనుకో, మంచిదే, దేవుడు 100 మార్కులు చదివిన వేస్తాడు. మరి నీ పరిస్థితి ఏంటి? వాళ్ళు 100 మార్కుల పైన గప్ప రాసుకుంటాడు, వెళ్ళిపోతాడు. మరి మన మార్కులు ప్రైజ్ లార్డ్. యుక్తిగా జ్ఞానంగా దేవుని సన్నిధిలో జ్ఞాన సంపాదనకు ఎలాగో ప్రార్థన చేయాలో నేర్చుకోవాలి. అడ్డగోలుగా ఎవరెవరో చేసుకుని పోతున్నారు, అలాగే చేసుకున్నామంటే వద్దు. వాళ్ళు చేసుకుని వాళ్ళకి వచ్చిన గొప్ప తెలివి. ప్రైజ్ లార్డ్. దేవుడు అటు ప్రజలను దీవించును గాక. కానీ దేవుడు మనకు కృపనిచ్చాడు, తెలియపరచడానికి సేవకుని పెట్టాడు. మీకు ఎలాగ ప్రార్థన చేసుకోవాలి, ఎలాగ జ్ఞానం సంపాదించుకోవాలో, ఎలా దేవుని ప్రతిమలాడుకోవాలో అలాగ నేర్చుకుందాం, అలాగ జ్ఞానాన్ని సంపాదించుకుందాం. ఆమేన్. అందుకే ప్రియమైనటువంటి దేవుని సహోదరి సహోదరులారా, చూడండి సామెతల గ్రంథం 3వ అధ్యాయము 15-16 వచనంలో ఉంది. 15 పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానము కావు. దేవుడిచ్చు జ్ఞానం. మీరు కష్టపడి చదివి పాస్ మీరు బయటికి వస్తారే, ఆ ఆనందం దేనితో కొలసదగినది కాదు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మీ తల్లిదండ్రుల్లో మీరు సంతోష పెడతారే, ఆ సంతోషం దేనితో సమానము కాదు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, దేవుని సహవాసికులారా, దేవుని జ్ఞానం చేత మనం నింపబడాలి, దేవుని యొక్క వాక్కు చేత మనం నింపబడాలి. పొగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్టములన్నీ దానితో సమానం కావు. 16 దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నవి. ఏంటివి? జ్ఞాన సంపాదన కలిగిన వారి చేతిలో ఇవి ఉంటాయి. జ్ఞానాన్ని సంపాదించగలిగే వారి చేతిలో ధనము, ఆయుష్ రెండు దేవుడు ఏర్పాటు చేసి పెట్టారు. రీసెంట్గా అమెరికాలోనో ఏదో దేశంలో ఒక ఆమెకు గుండె చెడిపోయింది, గుండె పాడైపోయింది, తీసేసాడు గుండె. ఎలక్ట్రానిక్ గుండె పెట్టి బతుకుతున్నామా? అర్థమవుతుందా? ఎలక్ట్రానిక్ గుండె, కొత్తగా తయారు చేసినటువంటి గుండె పెట్టి ఆమె బ్రతికిస్తున్నారు. ఆమెకు ఒక సంచి కట్టి, ఒక బ్యాటరీ పెట్టి, ఒక మిషన్ గుండెని ఏర్పాటు చేసి అది లోపల పెట్టేసి ఆ నరాల సిస్టమ్ అంతా దాన్ని బ్యాకప్ చేసి బ్యాగ్ తెచ్చేసారు. ఎప్పుడు ఆమె బ్యాగ్ వేసుకుని నడుస్తూ ఉంటుంది, అన్ని పనులు చేసుకుంటూ ఉంటుంది, గుండె ఆడుతూ ఉంటుంది, అన్ని రక్త ప్రసరణ ఎలాగే జరుగుతున్నాయి. ఎక్కడి నుంచి వచ్చింది? డబ్బు. దేవుడు ఇచ్చిన జ్ఞానం డబ్బు సంపాదించి పెట్టింది అక్కడ. ఇప్పుడు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిని అడగాలి జ్ఞానం కోసం? ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. దేవుడి దగ్గర సంపాదించుకోవాలి. ఆమెకు డబ్బు ఉంది కాబట్టి ఆ కొత్త గుండెని పెట్టుకున్నది. ఇప్పుడు మీరు తీసుకుని కొత్త గుండె పెట్టుకుంటారా? ఏం అడుగుతాడు? పైసా ఏదో భయ్ తీసుకురా, డబ్బులుదా అంటే ప్రైజ్ లార్డ్. అందుకే ఇక్కడ రాయబడి ఉంది 16వ వచనం, కుడి చేతిలో దీర్ఘాయువు, ఎడమ చేతిలో ధన ఘనతలు. ధనముతో పాటు ఘనతలను, ఆయుష్ను, జ్ఞానము సంపాదించిన వాడికి దేవుడి కృపలు అనుగ్రహించబడతాయి. అటువంటి జ్ఞానము సంపాదించడానికి దేవుడు మన కృపనిచ్చాడు. ఆ కృపలో మనము మన కుటుంబాలు వర్ధిల్లుదుముగాక. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం, జ్ఞానము సంపాదించుకున్నయే జ్ఞానములకు ముఖ్యం, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకునము. ఏం చేయాలి? జ్ఞానమును సంపాదించుకునే జ్ఞానానికి ముఖ్యం. నీ డబ్బంతా వెచ్చించి బుద్ధి సంపాదించుకోవాలి. బుద్ధి లేని వాళ్ళకి ఏం పని ఉంటుంది? ఎప్పుడు బుద్ధి లేని పనులే. జ్ఞానం సంపాదించేవాడి పని ఏముంటుంది? వాడు ఎప్పుడు పుస్తకాల్లో పడి కుస్తీ పడుతూ ఉంటాడు. పాపం ఏం చేస్తారు? ఇక కొంతమంది అక్కడ ఏంద్రా ఎప్పుడు చదివేనా
మిమ్మల్ని నేను బయటికి రానియరే అడుకొని అంటారు కదా, అంతే కదా. రేపు వాడు మంచిగా పాస్ అయ్యి నా కొడుకు పాస్ అయ్యాడు, నా కూతురు పాస్ అయిందంటే అప్పుడు తెలుస్తుంది. ఈ అన్నోడేమో ఫెయిల్ అయిపోవు వాళ్ళమ్మ, ఏది రా నీ కొడుకు ఫెయిల్, ఈ ఆడ ఫెయిల్ అయిందన్న, పాస్ కాలేదు వాడి దుంపదగా, ఒక్క మార్కులో పోయింది. ఈ పుస్తకాలతో పుస్తకం పెట్టడం తెగగా చేస్తారు. ఎప్పుడు చదివేవానికి చదివించాలబ్బా ఇలా పిల్లోని కాబట్టి ఇల్లు నుంచి కాలు బయట పెట్టనీయరా అంటారు. ప్రభునందు ప్రియులారా, ఇవన్నీ ఆ దేవుడి కృపలో జ్ఞానవంతులు ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత దేవుడు ఘనతను కూడా ఇస్తాడు. ఆ కృప యేసు నామములో మనకు అనుగ్రహించబడును గాక. 2వ పేతురు రాసిన గ్రంథం పత్రిక, 2వ పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణమునందు జ్ఞానమును. చాలు, మీ విశ్వాసము చేత ఏమి సంపాదించుకోవాలి? సద్గుణము, మంచి గుణాలు. ఆ మంచి గుణాలు జ్ఞానాన్ని నీకు సంపాదించబడతాయి. మంచి గుణాలు ఏం తీసుకొచ్చి పెడతాయి? జ్ఞానాన్ని తీసుకొచ్చి పెడతాయి. ప్రభునందు ప్రియులారా, దేవుని సముఖంలో దేవుని సన్నిధిలో జ్ఞానము సంపాదించడం ఎలా? అవన్నీ మనం ఏదైనా నేర్చుకున్నాం. మరి మంచి గుణాలు ఏంటి, ఆ గుణాలు ఏమి సంపాదించి పెడతాయో రేపు ప్రార్థన నేర్చుకుంటాం. అయితే ఈరోజు ప్రార్థనలో ప్రధానంగా మనం నేర్చుకోవలసినది, ఎక్కడ కూడా గిద్యోను అయితే ఎన్ని శ్రమలు వచ్చినా ధైర్యంగా ఉన్నాడు. సాకులు చెప్తా ఉన్నాడు ధైర్యంగా. ప్రభు పాదాల దగ్గర ఉన్న మనం చదువుతూ విద్యాభ్యాసాన్ని జ్ఞానాన్ని సంపాదిస్తున్న మనం సాకులు చెప్పకూడదు. జ్ఞాన సంపాదనకు మన ధననిధినంతైనా వెచ్చించి సరే మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఒక చేతితో దేవుడు ఆయుస్సును, ఒక చేతితో దేవుడు సమృద్ధి అయిన ధననిధిని ఘనతను మనకి ఇస్తాడు. జ్ఞానము సంపాదించిన వారికి దేవుడిచ్చే కృప ఇది. హల్లెలూయా. అందుకే ప్రభువునందు ప్రియులారా, చదివేటప్పుడు పిల్లలు ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అర్థమవుతుందా? చదివేటప్పుడు పిల్లలు ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. కష్టపడి చదువుతున్నారు, కష్టపడి తల్లిదండ్రులు ప్రయాసపడి ఎండనక వాననక చలికి అగసాట్లు పడుతూ ఆ భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఆర్థికంగా సహాయం ఉన్నా లేకపోయినా ఆ వచ్చిన పైసలతో మనల్ని కష్టపడి చదివిస్తున్నారు. వాటి విలువ తెలుసుకొని జ్ఞానాన్ని సంపాదించుకొని మన తల్లిదండ్రులు ఘనహీనులుగా కాక ఘనతలు తెచ్చేవారిగా దేవుడు మనకు కృపనిచ్చును గాక. జ్ఞానము వివేచన దేవుని దగ్గర దొరికేటువంటి సొత్తు, అది అడిగి దేవుని దగ్గర తెచ్చుకోవాలి. ఎటువంటి ప్రార్థన చేయాలి? అయ్యా నాకు ఎగ్జామ్స్ టైంలో ఆరోగ్యం నీవు, పరీక్షల సమయంలో నాకు జ్ఞానము నీవు. అయ్యా నేను చదువుతూ ఉండగా ఆ చదివినది జ్ఞాపకం ఉంచుకునే జ్ఞాపక శక్తి నీవు. అయ్యా ఎగ్జామ్ లో వచ్చిన ప్రతి క్వశ్చన్కు నేను ఆన్సర్ చేయడానికి ఆ క్వశ్చన్ చూసిన వెంటనే నాకు ఆ ఆన్సర్ జ్ఞాపకం రావాలి. హల్లెలూయా. ఈ విధమైన ప్రార్థన చేసుకోవాలి. పెళ్లికి ప్రార్థన చేస్తే పాస్ అయిపోతాం, పట్టకు ప్రార్థన చేస్తే పాస్ అయిపోతాం, హాల్ టికెట్కి ప్రార్థన చేస్తే పాస్ అయిపోతాం. ప్రార్థన చేయించుకోవటం మంచిదే, కానీ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే పాస్ అయిపోతారనేది